హలో గైస్, అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి వార్ ఎందుకు స్టార్ట్ అయింది? అసలుకి ఈ అమెరికాకి ఈ వార్కి సంబంధం ఏంటి? ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, ఈ వార్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఒకటని అయితే లేదు. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న టెన్షన్ అలాగే భయం వల్ల స్టార్ట్ అయిన ఒక వార్. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్లో స్టార్ట్ అయింది. ఈ రెవల్యూషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ ఫ్రెండ్లీ కంట్రీస్. ఈ 2 కంట్రీస్ 1948 అండ్ ఆ టైంలో ఇజ్రాయెల్ని కనుక్కుందనమాట. అంటే ఇక్కడ ఒక కంట్రీ ఉంది, దీని పేరు వచ్చేసి ఇజ్రాయెల్ అని చెప్పి కనుక్కొని అప్పుడు ఫ్రెండ్లీగా ఒకరంటే ఒకరు అసహ్యం లేకుండా ద్వేషం లేకుండా బాగుండేవాళ్ళు. కానీ ఈ రెవల్యూషన్ వల్ల మొత్తం బాండ్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. సో అది కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఏమని చెప్పచ్చు అంటే, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ అనేది సీక్రెట్గా ఒక బేస్మెంట్ తీసుకొని ఇరాన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ మ్యాసివ్ న్యూక్లియర్ బాంబ్స్ అలాగే సీక్రెట్ వెపన్స్ని క్రియేట్ చేస్తున్నారనమాట, ఎవరికీ తెలియకుండా. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క గూఢచారులు ఈ విషయం గురించి తెలుసుకొని వాళ్ళ యొక్క ఒఫీషియల్స్కి తెలియజేసి ఇక్కడ మనకి ఏదన్నా ముప్పు ఉందా అని వాళ్ళు అక్కడ మీటింగ్స్ అన్నీ ఇరాన్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారనమాట. సో ఇంకా మనకు ఒకవేళ వాళ్ళు ఆ మ్యాసివ్ సీక్రెట్ వెపన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మొదటిగా ఇజ్రాయెల్ మీదనే దాడి చేస్తారని వాళ్ళు క్లియర్ కట్గా పాయింట్ అయితే అర్థమవుతుందన్నమాట. సో ఇజ్రాయెల్ వాళ్ళ ప్రజల్ని కాపాడడానికి వాళ్ళ ఒఫీషియల్స్ యూఎస్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నారనమాట. అంటే మాకు ఇట్లా మీరు ఏదన్నా యుద్ధం జరిగితే మాకి కానీ ఇరాన్కి ఒకవేళ యుద్ధం పడితే మీరు మాకి దయచేసి సపోర్ట్ చేయండి అని ఒక లెటర్ ద్వారా ఒక మెసేజ్ ద్వారా యూఎస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నారు. అసలు అందుకే అమెరికా ఈ వార్లో ఇన్వాల్వ్ అవడానికి రీజన్ అయిందనమాట. అప్పుడు ట్రంప్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రెసిడెంట్గా ఎవరైతే ఒఫీషియల్ ఉండిండనో ఆయన యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే, మేము మీకు హెల్ప్ చేస్తామని. అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తుందని చెప్పి ఇరాన్కి అగెయిన్స్ట్గా ఉంటాము, మీ వైపు నిలబడతామని చెప్పి క్లియర్ కట్గా ఇంకొక మెసేజ్ని రీసెండ్ చేసింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత 1979 అదే ఇయర్లో ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత ఒక 1 వీక్ తర్వాత 12 days షార్ట్ వార్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఈ షార్ట్ వార్ అనేది ఒక టెన్షన్ని, భయాన్ని పుట్టించింది ప్రజల్లో. అందుకని ఎక్కడ ఈ యుద్ధం మళ్ళీ వరల్డ్ వార్ కింద కన్సిడర్ అవుతుందో, ప్రజలకి ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో, ఎక్కడ మొత్తం మిషన్స్ అలా మెయిన్ రిపోతాయని చెప్పి ఆ వార్ని అక్కడితో ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది యూఎస్ఏ. సో అప్పటి నుంచి కూడా అప్పుడు చేసుకున్న యుద్ధం తర్వాత వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇంకా లేవు. అంటే ఒకరొకరు ద్వేషం ఉండిండొచ్చు, కానీ అప్పటి నుంచి ఒఫీషియల్గా యుద్ధం అయితే ఎవరు స్టార్ట్ చేయలేదు. అటు ఇరాన్ లేదు, ఇటుపక్క ఇజ్రాయెల్ లేదు. కానీ February 28, 2026 రోజు ఒఫీషియల్గా ఇజ్రాయెల్కి ఇరాన్కి వార్ అనేది మొదలైందనమాట. ఈ వార్ మొదలైన తర్వాత మనం పాస్ట్లో చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తానని ఒఫీషియల్ ఆఫ్ అమెరికా నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే మాటని నిలబెట్టుకోవడానికి అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్కే మద్దతు ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఇరాన్ ఒకవైపు, అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒకవైపు. ఈ వార్ వల్ల దాదాపు అంటే March 22 న్యూస్ ప్రకారం 2000+ పీపుల్ అయితే చనిపోయారనమాట ఈ యుద్ధం వల్ల. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యుద్ధం వల్ల 2000+, అంటే ఇరాన్ ప్రజలు కావచ్చు, ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు 2000 పీపుల్ అయితే చనిపోయారు. 10,000 మంది పైగా గాయపడి హాస్పిటల్ అయితే ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ మన ఫ్యూయల్స్ ట్రాన్స్పోర్టేషన్, అంటే షిప్స్ వచ్చే వేలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అని ఒకటైతే చిన్న ప్యాసేజ్ అయితే ఉంటుందన్నమాట. అది దాటి వేరే కంట్రీస్కి అవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఫ్యూయల్స్ లైక్ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఏదైనా కావచ్చు. అవి అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని దాటాలి. కానీ దాన్ని ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేసేసారనమాట. అంటే ఇప్పుడు అక్కడ నుంచి షిప్స్ వెళ్ళలేవు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ ఏంటి, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇరాన్ ఓన్లీ 2 షిప్స్ ఫర్ ఇండియా కోసం 2 షిప్స్ మాత్రమే అలో చేసింది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసి 2 షిప్స్ని మాత్రమే ఇండియా కోసం అయితే పంపించిందనమాట మోడీ రిక్వెస్ట్ ప్రకారం. సో ఇప్పుడు ఒఫీషియల్గా నిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ట్రంప్
ఇరాన్లో ఉన్న ఒఫీషియల్స్కి ఇచ్చిన వార్నింగ్ 48 అవర్స్ లోపల ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఆ ప్యాసేజ్ లైన్ ఓపెన్ చేయకపోతే మేము ఖచ్చితంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో మొత్తం కంట్రీకి అక్కడ మేము బాంబులు వేసేసి అటాక్ చేస్తామని చెప్పారనమాట. ఇప్పుడు ఈరోజు March 23 వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ట్రంప్కి రివర్స్లో, మేము దాన్ని ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చెయ్యము, మీరు యుద్ధానికి వస్తారా బాంబులు వేస్తారా అయినా కూడా మేము పట్టించుకోము, కానీ మేమైతే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అయితే ఓపెన్ చెయ్యట్లేదు, ఒకవేళ మీరు నిజంగా యుద్ధం చేస్తారు అని మీరు సిద్ధంగా ఉంటే మేము కూడా మీతో పాటు తలపడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మెసేజ్ అయితే పెట్టారనమాట ట్రంప్కి. మెయిన్గా ఇండియాలో ఇప్పుడు మనకి మేజర్ ఇష్యూ అయింది ఏంటంటే ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ అనేవి దొరకడం లేదు. సో ఇవి దొరకడం లేదు, ఇదే ఛాన్స్ అని చెప్పి బ్లాక్లో 5,000 to 6,000 మధ్యలో అమ్ముతున్నారు అనమాట. చాలామంది ఇప్పుడు తమిళనాడు సైడ్ కానీ లేకపోతే మన ఇట్లా సౌత్ సైడ్ అంతా ఉన్న పీజీస్కి హోటల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ ఎక్కడికి కూడా గ్యాస్ అయితే సప్లై అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి చాలా మేజర్ ఇష్యూ అయితే క్రియేట్ అయింది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కోసం ఏం చేయాలి అని అయితే నిన్ననే మొత్తం మోడీ అలాగే చాలా ఒఫీషియల్స్ మన ఇండియాలో అందరు కలిసి మాట్లాడి ఈ సిచ్యువేషన్ ఎలా సాల్వ్ చేయాలి, మనం ఏం చేయాలి నెక్స్ట్, ఇట్లా పీపుల్ సఫర్ అవ్వకూడదని అయితే డిస్కషన్ అయితే జరిగిందనమాట. మన ఇండియాలోనే వచ్చిన నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్ వైడ్గా స్టాక్ మార్కెట్ అనేది ఎన్నో లక్షల కోట్లలో దెబ్బతినడం జరిగిందనమాట. ఇది నిన్న బ్రేకింగ్ న్యూస్లో విన్నాను అనమాట. ఇది నేను ఈ పాయింట్ ఎంతో లాస్ అయితే వచ్చింది, దాదాపు 50 to 70% అయితే పడిపోవడం జరిగింది స్టాక్ మార్కెట్. ఈ యుద్ధం వల్ల మధ్యలో ఉన్న అరబ్ కంట్రీస్ లైక్ దుబాయ్, సౌదీ అరేబియా ఈ కంట్రీస్లో కూడా బాంబ్స్ అనేవి పడగడం జరుగుతున్నాయి అనమాట. అంటే వాళ్ళు కావాల్సిగా వేయట్లేదు, కానీ అనుకోకుండా పడడం వల్ల చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. సో అలాగే వీటి మధ్యలో ఉన్న ఒక ఆయిల్ని మరి పెట్రోల్, డీజిల్ ఇట్లా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఫ్యాక్టరీస్ మీదనే బాంబ్స్ అయితే వేశారనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యాక్టరీస్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి దాదాపు 5 years అయితే టైం పడుతుందని అయితే చెప్తున్నారు. ఇది ఒఫీషియల్గా మెసేజ్ అయితే చేస్తున్నారు, న్యూస్లో కూడా చెప్పినారు అనమాట ఇది. సో మన కంట్రీ ఇండియా మాత్రం ఏ కంట్రీకి సపోర్ట్ ఇవ్వడం లేదు, అలాగే ఏ కంట్రీకి అగెయిన్స్ట్గా నిలబడడం లేదు, న్యూట్రల్గా అయితే ఉన్నామన్నమాట. సో అందరితో దాదాపు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మన ప్రైమ్ మినిస్టర్ కూడా. సో ఇది గైస్, ఈ యుద్ధం ఆగుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. For watching this video, please don't forget to like, share and subscribe.